కూటమి నాయకులు గాని, కార్యకర్తలు గాని మేనిఫెస్టోపై ధైర్యంగా చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటని ఉన్నాయో, మేనిఫెస్టోలో ఎంతవరకు అమలు చేశారన్నది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నికల మేనిఫెస్టో అమలుపై కూటమి కార్యకర్తలు ధైర్యంగా చెప్పుకోవచ్చు. అవి ఏంటంటే, ఇచ్చిన మాట ప్రకారం చెత్త పన్ను రద్దు చేస్తున్నారు. మత్స్యకారులు పొట్టగొట్టే 217 జీవోను రద్దు చేశారు. స్వర్ణకారుల కార్పొరేషన్ పెట్టారు. గీత కులాలకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు ఇచ్చారు. అర్చకుల జీతాలు 10,000కి పెంచారు. నాయనీ బ్రాహ్మణులకు 25,000 వేతనం పెంచారు. దీప ధూప నైవేద్యాలకు 5,000 నుండి 10,000కు పెంచారు. పేద పాఠశాలలో చదువుతున్న వారికి నిరుద్యోగ భృతి 3,000 కూడా అందిస్తామన్నారు. చేనేత వస్త్రాలకు GST ఎత్తివేయాలని కేంద్రాన్ని కోరతామన్నారు. ఇన్ కేసు కేంద్రం ఇవ్వకపోతే రీఎంబర్స్మెంట్ చేస్తామంటున్నారు. చేనేత కార్మికులకు ఇళ్ల నిర్మాణాలకు అదనంగా 50,000 అందిస్తామన్నారు. పారదర్శక పాలనలో భాగంగా జీవోలను కూడా ఆన్లైన్లో పెడుతున్నారు. రాజధాని ఒక్కటే ఉంటుంది, అది కూడా అమరావతి. విశాఖ ఆర్థిక రాజధానిగా ఉంటుందని చెప్పారు. కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్ను అభివృద్ధి చేస్తున్నారు. రైతు డ్రిప్పులకు అందిస్తున్నారు. పాడి రైతులకు 90% సబ్సిడీలు షెడ్లు నిర్మిస్తున్నారు. రైల్వే జోన్ విశాఖ రైల్వే జోన్ క్లియర్ అయింది. రాజధాని రైతులకు 400 కోట్ల బకాయిలు చెల్లించారు. శాంతి భద్రత విషయంలో రాజీ పడకుండా నేరగాళ్లంపై ఉక్కుపాదం మోపుతున్నారు. బీసీ ఎస్టీ ఓసీ జనాభా తమాషా ప్రకారం పదవులు ఇస్తున్నారు. ఇంటి నిర్మాణానికి 4,30,000 ఇవ్వడంతో పాటు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం అందిస్తున్నారు. దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. జై హింద్.